పాటలు ఉంటాయి కదా. సో ఒక్క పాట ఏదన్నా? నాకైతే పాటలు అయితే రావండి. అయితే డాడీ చనిపోయినప్పుడు నేను డాడీ చనిపోకముందు కూడా 2005 నుండి స్వేచ్ఛ పేరుతోటి కవితలు రాసేది. మళ్ళీ అవి ఒక్కసారి దాని మీద చూడమని చెప్పి, అంటే ఏమన్నా తప్పొప్పులు ఉన్నాయా, కరెక్టేనా అని చెప్పి నేను మా ఫాదర్ దగ్గర ఉన్నప్పుడు మా డాడీకి చూపెట్టేది. తర్వాత అక్కడ పోయినా కూడా మా బాధ్యుడు ఉన్నాడు కదా, అతనికి ఇస్తే దీన్ని ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేయమని చెప్తే కరెక్షన్స్ చేసి వాళ్ళు వచ్చేస్తాడు. ఇప్పుడు మా ఫాదర్ మీద మాత్రం ఇక తనతో నేను గడిపిన జ్ఞాపకాలే కవిత రూపకంగా చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని జోలపాడి నమ్మిచ్చేయి, నీ ఒడినే బడిగా, మా డాడీ టీచర్ చేసిండు కదా, ఫస్ట్ టీచర్ మా డాడీ, మీ ఒడినే బడిగా మార్చి అక్షరాలు దిద్దించి నమ్మిచ్చేయి అని చెప్పి ఇట్లా స్టార్ట్ అవుతుంది దాంట్లో. సో వెనకాల అది అదేనా? అదే ఎప్పటికైనా ఉండాలి అట్లా అని చెప్పి. మన సమాజ విముక్తిలోనే మహిళా విముక్తి ఉంది అని చెప్పి గన్ను చేతికిచ్చి ప్రోత్సహించిన మిచ్చేయి, గన్నుతోనే కాదు పెన్నుతోనూ యుద్ధం చేయమని చెప్పి సాహిత్యానికి ప్రోత్సహించిన మిచ్చేయి, వెన్ను తట్టి ప్రోత్సహించిన మిచ్చేయి అని చెప్పి ఇట్లా మా డాడీ జ్ఞాపకాలతోటి. తర్వాత శత్రువు మీద పోరాటానికి చివరి వీడుకోలు ఇచ్చి లాల్ సలాం చెప్పి మీ చెయ్యి అని చెప్పి ఏదో వస్తుంది సంథింగ్. అదే.